ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, పాత నిబంధన గ్రంథము పాపములో ఉన్నటువంటి మనుషుని కొరకు ఇవ్వబడ్డది. క్రొత్త నిబంధన గ్రంథమేమో అదే పాపాన్ని కడిగేసుకొని దేవుని పోలికగా మారటం కొరకు క్రొత్త నిబంధన గ్రంథము ఇవ్వబడ్డది. ఈ విషయాలను ఒకసారి మనము ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం గ్రహించినట్లయితే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా తెలుస్తుంది. ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. మొట్టమొదటి మనుషుడు చేసినటువంటి అపరాధాన్ని బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలములో నుంచి పాపము చేత మూయబడ్డాడు మనుషుడు. పాపము ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనుషుడు ఉంటా ఉన్నాడు. ఆ మనుషుడు చేసినటువంటి తప్పును బట్టి ఇక్కడ ఈ మనిషి ఉన్నాడా, ఇక అదంతా ఇక పాపంతో సమానం. ఇక మనుషుడు ఉన్నాడంటే ఇక ఆడ పాపం ఉన్నదని అర్థం. అక్కడి నుంచి దేవుని చేత బయటకు వెళ్ళగొట్టబడతాడు. వెళ్ళగొట్టబడినటువంటి ఈ మనుషుడు ఈ భూమి అంతటిని కూడా పాపంతో నింపి దేవుని ఉగ్రతకి ఈ భూమిని కూడా లోపరచటం వల్ల, అందుకే కదా అప్పుడు నోవహ కాలంలో జలప్రళయం ద్వారా దేవుడు మొత్తాన్ని కడిగేసాడు, లోకం అంతటిని కూడా కడిగేసాడు. ఎందుకంటే ఈ మనిషి ఎక్కడ ఉంటే ఆడ పాపం ఇంకా అందుకని మొత్తాన్ని మనం కనుక ఇల్లు ఏదన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు పండగలప్పుడు ఇల్లంతా దులిపి కడుగుతాం కదా, అట్లాగా లోకం అంతటిని కూడా దేవుడు కడిగేసిండు. ఆదికాండంలో 3:24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలవబెట్టెను. ఎప్పుడైతే ఈ మనుషుడు పాపంతో నిండిపోయిందో, పాపం అనేది ఆ మనుషుని మీద వచ్చి ఏలుబడి చేస్తూ ఉన్నదో, ఆ సమయంలో దేవుడు ఏం చేసిందంటే బయటికి వెళ్ళగొట్టేసిండు. నువ్వు ఇక్కడ ఉండటానికి అర్హత అనేది, తగినటువంటి స్థితిని కోల్పోయాను కాబట్టి బయటికి వెళ్ళగొట్టిండు అని రాయబడ్డది. దేవుడు మనుషుడిని బయటికి వెళ్ళగొట్టిండు అని రాయబడ్డది. వెళ్ళగొట్టబడినటువంటి ఈ మనుషునికి మొదట మనం చెప్పుకున్నట్లుగా ఈ పాత నిబంధన అనేది పాపములో ఉన్నటువంటి మనుషునికి ఇవ్వబడ్డది. ఈ పాపములో ఉన్నటువంటి మనుషుడు ధర్మశాస్త్ర గ్రంథంలో అనగా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్క దేవుని వాక్యము చేత ఆ పాపాన్ని పరిహరించుకుంటా ఉన్నాడు. ఆమేన్. దేవుని నామమునకు శాశ్వత కాలము కృప కలుగును గాక. దేవుని యొక్క కనికరం చూడండి ఒకసారి, ఆయన కృప చూడండి ఒకసారి. పాపం చేసినటువంటి మనుషుణ్ణి దేవుడు వెళ్ళగొట్టిండే గాని ఆ మనుషుణ్ణి దేవుడు పాపంలో ఉన్నా సరే విడిచిపెట్టాలా అని రాయబడతా ఉంది. ఎక్కడున్నా సరే పాపముతో ఉన్నటువంటి మనుషుడు ఎక్కడున్నా సరే దేవుడు విడిచిపెట్టాలా అని రాయబడ్డది. మన భారతదేశమే కాకుండా ప్రపంచాన్ని ఒకసారి భూతార్థంలో పెట్టి చూస్తే మనుషులకి మధ్యలో వివక్ష అనేది అంతటా ఉంది. దరిద్రం ఏంటంటే
సంఘాలలో కూడా ఉంటా ఉంది వివక్ష, సంఘాలలో కూడా ఉంటా ఉంది. దేవుడు చెప్పినటువంటిది సంఘాలలో కూడా జరుగుతూ ఉంది. ఇక లోకం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈ లోకంలో మనుషుల మధ్యలోనే వివక్ష ఎంతగా ఉంటే, నువ్వు అక్కడ నేను ఇక్కడ, నేను పైన నువ్వు కింద, ఇట్లా వివక్ష ఉన్నటువంటి ఈ మనుషుల మధ్యలో ఇన్ని తారతమ్యాలు ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, పాపముతో నిండిపోయినటువంటి ఒక మనుషుల్ని ఎక్కడున్నా సరే విడిచిపెట్టకుండా ఆ మనుషుని వద్దకు పోయి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి మీరు ఇలాగ జీవితాలను కట్టుకోండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి కృపామయునికి ఘనత కలుగును గాక. ఎందుకంటే చెప్పాల్సినటువంటి వారే చెప్పనటువంటి రోజులు, మంచి చెడు చెప్పాల్సినటువంటి వారే చెప్పనటువంటి రోజులు, ఆ పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక మనుషునికి దూరం పెట్టాల్సినటువంటి మనుషుల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, సరి అయినటువంటి నీతి వాక్యాలను ఇచ్చి ఆ నీతి వాక్యాన్ని గైకోమని చెప్తా ఉన్నాడు. అట్లాగా ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుని ప్రజలకు అనుగ్రహించబడట ద్వారా వారందరూ కూడా వారి వారి పాపాలలో నుంచి బయటపడతా జీవితాలను కట్టుకుంటా దేవునికి దగ్గరగా అవుతా ఉన్నారు. దేవుడు ఈరోజు మనకు చేస్తూ ఉన్నటువంటి దేవుని వాక్యము, దేవుని వాగ్దానము ఏమిటంటే, 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనము ధ్యానించుకుందాము. క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యాన్ని సేవకుల ద్వారా దేవుడు మనకు అప్పచెప్పాడు. సేవకులను కొంచెంసేపు పక్కన పెడితే దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటకి అర్హులే, ఈ మాటకి లోబడాల్సినటువంటి వారు. ఈ వాక్యము ఎవరైతే వింటూ ఉన్నారో వారికి చెందింది. ఆయన క్రీస్తులో మనలందరినీ సమాధానపరచుకొని ఈ సమాధాన వాక్యాన్ని మనకిచ్చాడు. దేవుడు సమాధాన వాక్యాన్ని మనకిచ్చాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రము పాత నిబంధన ఏం చేస్తా ఉన్నదంటే, మీరు అక్కడే ఉన్నారుగా, అనే ఉండండి, కాకపోతే మీరు మాట్లాడే మాట నాకు వినపడేటట్టుగా మీకు కొన్ని వాక్యాలు చెప్తా, వాటిని మీరు ఫాలో అయితే ఆ మాటలు నాకు వినపడతాయి. అంటే చెవులు మూసుకోవాలి. దేవుడు పాపం చేసిండు కదా మనుషుడు అని చెవులు మూసుకోకుండా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఈ ధర్మశాస్త్రంలో ఏది ఉన్నదో దానిని మీరు కనుక వింటే, పాటిస్తే, అప్పుడేమవుతుందంటే మీ హృదయంలో మీ యొక్క నోటి మీద ఉన్నటువంటి మాటలన్నీ నాకు వినపడతాయి. ఆమేన్. మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించమని దేవుడు అప్పుడు ఇచ్చిండు. లేఖనము ఇప్పుడు ఏం చెప్తా ఉన్నదంటే, ఈరోజు దేవుని వాక్య ధ్యానము, క్రీస్తు నందు మనలను అనగా లోకాన్ని దేవుడు తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చిండు. ఆ సమాధాన వాక్యమే క్రీస్తు. కొత్త నిబంధన ఎలాగున్నదంటే, ఇప్పుడు ఆడున్నారు కదా, ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ అక్కడ ఉన్నారు కదా, మీరు ఆడుండొద్దు, ఇక రండి, నేను కూర్చున్నటువంటి సీట్లోనే కూర్చోండి. ఆమేన్. దేవునికే స్తోత్రం. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అక్కడ పాపంలో ఉన్నటువంటి మీ అందరూ ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనను పాటించి మీరేమైతా ఉన్నారంటే పాపాన్ని పరిహరించుకొని దేవునికి దగ్గరవుతా ఉన్నారు.
దగ్గర అయినంత మాత్రాన పోయి ఆయన దగ్గర కూర్చోనని లేదు. అప్పుడు ఆయన మన యొక్క హృదయాన్ని, మన యొక్క నోటి మాటను వినేటట్లుగా మన మీద ఉన్నటువంటి పాపము ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి దేవుని ఆజ్ఞల ద్వారా కొట్టువేయబడతా ఉంది. అప్పుడు నీతిమంతులుగా దేవుని యొక్క పరిశుద్ధ జనాంగంగా మార్చబడిన తర్వాత మన యొక్క ప్రార్థన అనేది దేవుని సన్నిధికి పోతా ఉంది. ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే తీరా అన్ని చేసినా కూడా అక్కడే ఉంటా ఉన్నాడు మనుషుడు, అక్కడే ఉంటా ఉన్నాడు. ఎంత మాట విన్నా, ఎంత మనుషుణ్ణి చూసినా దగ్గరకు పిలుచుకొని కూర్చో, మట్టున్నట్టుంది, చూసుకో కూర్చో చెప్పు. ఇప్పుడు ఈ హృదయం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆమె ఇంకా ఏం చేసిందంటే పక్కన కూర్చున్నటువంటి మనుషుల్ని ఒడిలో కూర్చోబెట్టుకునేటువంటి దేవుడు. అక్కడ ఉన్నటువంటి వారిని ఏం చేసిందంటే క్రీస్తులోనికి రామని పిలుస్తా ఉన్నాడు. క్రీస్తులోనికి రామని పిలుస్తా ఉన్నాడు దేవుడు. క్రీస్తులోనికి వచ్చినటువంటి అందరూ కూడా క్రీస్తు ద్వారా సమాధానపరచబడతా ఉన్నారు. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి దేవుని నామమునకు స్తోత్రం. పరిపూర్ణుడైనటువంటి పరలోకపు దేవునికే మహిమ. ఈ క్రీస్తు ద్వారా ఎలాగ సమాధానపరచుకున్నాడో మనం చూద్దాం ఒకసారి. గలతీయులకు 4వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. క్రీస్తు అనేటువంటి మనుషుడు, దేవుని కుమారుడు, స్త్రీ అందు పుట్టి ధర్మశాస్త్రంలో ఉన్నారు కదా, వారు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా దత్తపుత్రులము కావాలనని ఈ స్త్రీ అందు పుట్టినటువంటి క్రీస్తులోనికి దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ క్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని చేత పంపబడినటువంటి స్త్రీకి పుట్టినటువంటి దేవుని కుమారుడు. అర్థమైందా? సమయం వచ్చింది. ఇది ఇక కూర్చో, మట్టి ఉందేమో, కూర్చో అని చెప్పి నన్ను పిలిచిండు కదా, ఇందా చెప్పుకున్నాం కదా, మట్టి ఉంటుందేమో కూర్చొని దగ్గరే పిలుచుకున్నాడు కదా దేవుడు. పిలుచుకున్నటువంటి దేవుడు కూర్చోబెట్టుకునేటువంటి సమయం వచ్చింది 2000 సంవత్సరాల కిందట. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దగ్గరికి పిలుచుకొని మనము దత్తపుత్రులము, అనగా స్వీకృత పుత్రులము, స్వీకరించబడినటువంటి దేవుని కుమారులము ఈ క్రీస్తు ద్వారా. ఈ క్రీస్తు సమయం వచ్చినప్పుడు ఒక స్త్రీ ద్వారా దేవుని కుమారుడుగా, దేవుని అంశ, దేవుని కుమారుడుగా జన్మించి ఈ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవునికి స్వీకరించబడినటువంటి కుమారులు. అంటే దత్తత తీసుకున్నారని అంటారు కదా, అట్లాగా దేవుడు క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా దత్తత తీసుకున్నాడు. లేఖనం ఏమని చెప్తా ఉన్నది? 2 కొరింథీ 5:19. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకుంటా ఉన్నాడు. పాపములో అది ఎప్పటికీ అక్కడే ఉంటాడా? చూడండి, మనకు బాగా అర్థం కావాలంటే మన దేశం చూస్తే, మన దేశంలో ఎన్ని చట్టాలు చూడండి, ఆ ఉన్నవానికే చట్టము చుట్టము ఇప్పటికీ అట్లాగే ఉంది. లేనటువంటి వాడు ఉంటాడు కదా, ఆ న్యాయం అనేది అందకుండా పోతా ఉంది. ఇక అందరూ ఏకమయ్యి ఈ ధర్నాలు చేసి అట్లా చేస్తే అప్పుడు అంత ఇంత న్యాయం దొరుకుతుంది. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది. ఎప్పటికి ఇంతేనా? ఎప్పటికి ఇంతేనా? ముందు ఉండదు అనుకోండి. ముందు అయితే కాలం మారుతా ఉంది కదా, ప్రభుత్వాలు కూడా గట్టి చర్యలే తీసుకుంటా ఉన్నాయి.
ఆమె ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి కొంచెం బెటర్, ఇంకా మీదటికి ఇంకా బెటర్ అవుతుంది. అయితే మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. అక్కడ ఉన్నటువంటి మనుషుడు, పాపంలో ధర్మశాస్త్రంలో ఉన్న మనుషుడు ఇంకెప్పుడు అక్కడేనా? ఇక దేవుడు ఏం చేసినంటే క్రీస్తులో లోకములో ఉన్నటువంటి అనేకులని సమాధానపరచుకొనొచ్చు. ఈ సమాధాన వాక్యము పాత నిబంధన కాదు, నూతన నిబంధన వాక్యము మనకి అప్పగిస్తా ఉన్నాడు, మనకు అప్పచెప్పాడు. ఈ క్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఈ నూతన నిబంధన అనేది ఏం చేస్తుందంటే మనల్ని దత్తపుత్రులనుగా మార్చేస్తుంది దేవునికి. మనం అక్కడ ఉండేటువంటి వారము కాము, పక్కన కూర్చుండేటువంటి వారము. ఇంకొంచెం బాగా హుషారు ఉండే మనుషులైతే, ఇంకొంచెం తెలివి మీద దేవునితో నడిచేటోళ్ళు అయితే పోయిపోయి దేవుని ఒళ్ళోనే కూర్చుంటారు. ఆమె శిష్యులలో ఇద్దరు శిష్యులు ఆలోచన చేసి వాళ్ళ అమ్మని తీసుకొని పోతారు. వాళ్ళ అమ్మని తీసుకొని పోయి యేసు ప్రభుతో మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారంటే, మీ రాజ్యం వచ్చినప్పుడు కుడి వైపు ఒకడు, ఎడం వైపు ఒకడు, నా ఇద్దరు కొడుకుల్ని కూర్చోబెట్టుకొని అడిగితే యేసు ప్రభు గారు అంటారు, ఎవరు హుషారు ఉంటారో, ఎవరు తెలివి మీద దేవునితో నడిచి శ్రమలోకి కష్టాలకి ఆయనతో ఎవరైతే గట్టిగా నిలదొక్కొని ఆయన యొక్క కష్టాలలో పాలు భాగస్తులు అవుతారో ఇటు అటు వాళ్ళే కూర్చుంటారు, కానీ ఈ రికమెండేషన్లు ఇవేమీ నడవమ్మా అని చెప్పి పంపిస్తాడు. అట్లాగా దేవునితో ఎవరైతే పెనవేసుకొని కష్టాల కూర్చి శ్రమలన్నీ దిగమింగి ఆయనతో నడుచుకుంటారో వారికి గొప్ప ఫలం అనుగ్రహించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మాట మీకు చెప్తా ఉన్నా, మీరు లోకానుసారంగా కలిగింది ఏదైతే ఉంటుందో మీరు ఎంత విడిచిపెట్టుకుంటారో అంత ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ కన్నీరు అనేది పంటి కింద బిగబట్టి, కళ్ళల్లో నీరు అనేది పంటి కింద బిగబట్టి ఆయనతో మాత్రమే బతుకుతా ఉండండి. తగిన ఫలాన్ని ఆయన ఇస్తాడు. తగినటువంటి ఫలాన్ని మీ చేత అనుభవించేటట్టు చేస్తాడు, మీరు అనుభవిస్తారు. ఎంత శ్రమ పడితే మీరు అంత శ్రమని పడి అంత కష్టాన్ని అనుభవించి దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టవద్దు. దేవుణ్ణి చూసి కూడా శరీరాన్ని కానీ కళ్ళని కానీ చూసేటువంటి కంటిని కానీ లోపరచొద్దు. దేవుణ్ణి చూసి అయినా సరే లోపరచొద్దు. దేవునితోనే ఉంటా ఉన్నారు కదా, ఆయనతో పాటే ఉండండి, ఆయనతో పాటే తిరగండి, ఆయనతో పాటే జీవితాన్ని కొనసాగించండి. ఎంత శ్రమ అనుభవిస్తామో అంతకంత ఆయన మేలనేది చేయక మానడు. ఆయన చేతిలో ఇది అంటారు కదా, ఏదంటే ఆయన చేతిలో ఏమున్నదంటే ఒక మనుషుడు ఆయనతో శ్రమ పడితే దాన్ని మర్చిపోడు. ఆ శ్రమకి తగినటువంటి ఫలాన్ని తీసి ఇచ్చేటువంటి చెయ్యి ఆయన చెయ్యి. నువ్వు కష్టం చేసినవా తీసుకో అని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఆయనతో పాటు నడుచుకుందాం. అక్కడ ఉండాల్సినటువంటి ధర్మశాస్త్రానికి లోబడి పాపములో ఉన్న మనుషుల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ సమాధాన వాక్యాన్ని క్రీస్తునందు మనల్ని సమాధానపరచుకొనొచ్చు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మునుపున్నటువంటి వాటినన్నిటిని కూడా కొట్టేస్తా ఉన్నాడు, తీసేస్తా ఉన్నాడు వాటిని అన్నిటిని. ఎందుకంటే క్రీస్తునందు మనము దేవుని యొక్క స్వీకరించబడినటువంటి కుమారులుగా మనం ఈ రోజున ఈ వాక్యాన్ని అంగీకరించి దేవుని కుమారులుగా ఉన్నాం.
ఇక పాపము, ఇక ధర్మశాస్త్రం ప్రకారంగా మనం ఉన్నాము అని అనుకోవటానికి లేదు. క్రీస్తునందున్నటువంటి వారం ఇప్పుడు ఏ శిక్ష కూడా లేదు. ఉన్నదంతా కూడా క్రీస్తు ఆయన మీదనే వేసుకున్నాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని కూడా ఒకసారి ధ్యానించుకుంటే ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగినటువంటి తండ్రి, నీ పరిశుద్ధ శక్తి కలిగినటువంటి నామం నాకు మనవి చేసుకొని ఉండగా, మనుష్యుని మీద ఉన్నటువంటి పాపం అంతటిని కొట్టివేసి ధర్మశాస్త్రం నాకు లోబడినటువంటి వారిని అందరినీ కూడా పాపములో నుంచి విమోచించి స్త్రీకి పుట్టినటువంటి నరుని ద్వారా సమాధాన వాక్యమునిచ్చిన పరలోకపు తండ్రి, ఈ క్రీస్తు నందు మేమందరము కూడా నీతో సమాధానపరచబడి స్వీకృత పుత్రులమై ఉండగా, దత్తపుత్రాత్మను పొందుకొని ఉండగా, నీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో తండ్రి మమ్మల్ని అభిషేకించి నీతో నడుచుచూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన జీవమును, నూతన బలమును అనుగ్రహించి వారి వారి ప్రయాసకి తగిన ఫలమును తండ్రి సిద్ధపరిచి తగిన దినమును వారికి అనుగ్రహించమని. నీ వాక్యమే సత్యము కనుక నీ వాక్యమును అనుసరించుచూ ఉన్నటువంటి ఈ పరిచర్యని నలుదిక్కులా విస్తరింపచేసి నీకు మహిమను తెచ్చుకొనమని మరొక మారు తండ్రి మీ పరలోకపు ఆశీర్వాదముల చేత ఈ పరిచర్యను విస్తరింపచేసి మీకే సమస్త మహిమను తెచ్చుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.